ఎస్ఎల్బీసీ బస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మహిళలు, బాలలు, బాలికలు, యువత, స్థానిక కాలనీ వాసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో జాతీయ భావన పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు. జై శ్రీరామ్. నల్లగొండ ఎస్ఎల్బీసీ పాత బస్తీ నిర్వహణకు ఈ కనకవర కాలనీ మరియు నీలగిరి కాలనీ మరియు శాస్త్రీనగరు, చైతన్యపురి, మన ఎస్ఎల్బీసీ ఈ బస్తీని ఏర్పాటు చేసి మన నల్లగొండలో 18 బస్తీలుగా తయారు చేసి మొత్తం బస్తీలను ఒక్కొక్క రోజుగా మీటింగ్ పెట్టి మన హిందూ తత్వాన్ని ఎలా మనము నిర్వహించుకోవాలి, మనం అందరం ఎలా ఐక్యత ఉండాలి, మనం కలిసిమెలిసి ఉంటేనే మనం ఈ హిందూ తత్వాన్ని విడిపోకుండా ఉంటాము, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాము అని మన ప్రతి ఊరిలో మీటింగ్ పెట్టి ఇలానే అందరూ హిందువులందరూ బంధువులాగా సేకరించి ఇంట్లో కులము బయట హిందువులము అనే విధంగా మనం నిర్వహించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్వామీజీ గారు మరియు ఇక్కడ పెద్దలు అందరూ ఈ కార్యక్రమాన్ని ఈ కాలనీ వాసులు అందరూ వచ్చి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది మాకు చాలా సంతోషకరము, శుభసందకం. జై శ్రీరామ్. ఈరోజు నల్లగొండ నగరంలో ఎస్ఎల్బీసీ బస్సు నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ఉత్సవంలో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎస్ఎల్బీసీ బస్సులోని అనేక కాలనీల నుండి హిందూ బంధువులు, మహిళా మూర్తులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని ప్రజలు హిందుత్వ భావంతో కులాలకు పార్టీలకు అతీతంగా మనంతా సంఘటితమై దేశ భవిష్యత్తులో అందరూ జాతీయవాదంతో ముందుకు వెళ్ళాలని కోరుకోవడం కోసం సంఘ్ పరివారు దేశవ్యాప్తంగా అదేవిధంగా నల్గొండ నగరంలో 18 బస్సులు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది కాబట్టి హిందువులంతా కూడా పార్టీలకు అతీతంగా వచ్చి దీన్ని దిగ్విజయం చేయడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ హిందూ సమ్మేళనం అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ గడప లోపల కులము, గడప దాటితే హిందువులు అనే కార్యక్రమాన్ని విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి ఎంతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. కావున ఇదే హిందువులో సనాతన ధర్మం ఇలానే వర్ధిల్లాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్కూల్ ఆఫ్ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ నృత్యాంజలి డ్యాన్స్ అకాడమీ ఈ నృత్య శిక్షకురాలు బి మానస భానుగారు ఆధ్వర్యంలో మొదటి సాంగు సరస్వతి నమస్తుభ్యం శ్లోకంతో ప్రారంభమవుతుంది. దీని కృప, నేహ, షణ్ముఖ ప్రదర్శన ప్రారంభిస్తారు. ముఖ్య అతిథులు సద్గురు శ్రీ సురేష్ శర్మ ఆచార్య స్వామీజీ, బాలవతి గణేష్ గారు, మతిగుల్లా శారదా గారు, మంకమల్ల శివకుమార్, హిందూ బంధువులు, ఆర్ఎస్ఎస్ మిత్రులు తదితరులు అందరూ పాల్గొన్నారు.
उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरन विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र और गदा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगनंदन। జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ స్టేజ్ అలంకరించిన పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీ గౌరవనీయులైన హిందూ సమ్మేళన సమితి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురేశ్వర ఆచార్య గారు జ్ఞానపీఠ లోకేశ్వర పీఠము కరీంనగర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. పెద్దలు, హిందూ బంధువులు మరియు సోదరి సోదరిమణులు, ఇక్కడికి వచ్చేసిన అన్ని పార్టీల రాజకీయ నాయకులు నాయకులకు మరియు మీడియా మిత్రులకు మరియు పోలీసు వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు రాష్ట్రీయ స్వసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రారంభము 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మనము హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి జాగృతం చేయాలి అనే లక్ష్యంతో హిందూ సమ్మేళన కార్యక్రమము నిర్వహించుకుంటున్నాం. దీని కొరకు నల్గొండలో 18 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగం ఈ 2000 నుంచి 3000 మంది వరకు దాన్ని ఒకే విధంగా చేయాలని, అంటే నల్గొండ మొత్తంలో ఇంతమంది కలిపి చేయాలని కార్యక్రమం చేయలేం. కాబట్టి 18 భాగాలుగా విభజించి మన ఎస్ఎల్బిసి కార్యక్రమాన్ని ఒక కనకదుర్గ కాలనీ, నీలగిరి కాలనీ, తర్వాత ఈ గంధవారిగూడ నుంచి ఈ దక్షిణం దేవరకొండ దక్షిణం భాగం మొత్తం కలిపి ఒక బస్తీగా ఏర్పాటు చేశారు. ఈ బస్తీకి అందరూ సహకరించాలని ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని కొరకు హిందూ సమ్మేళన సమితి ఏర్పాటు చేసి గత 10 రోజులుగా సమితిలోని కార్యవర్గ సభ్యులము వారి యొక్క వ్యక్తిగత పనులను పక్కన పెట్టి అందరూ హిందూ సమ్మేళనం ఒకే వేదిక మీదకి తీసుకురావాలని కృషి చేసినాం. అందులో ప్రధాన పాత్ర మన కోటేష్ గారిది, అలాగే నవీన్ గారిది, రఘుపతి గారిది, శివకుమార్ గారిది, మాధవరెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, జగన్మోహన్ రావు గారు, తరాల అనేష్ గారు, ఈ కార్యవర్గంలో ఉన్న కార్యవర్గ సభ్యులు మొత్తం కలిపి ఎవరి ఎండనక వానక ఎట్లా ఈ ఎండాకాలం రోజు కూడా చాలా శ్రమించి ఈ కార్యక్రమాన్ని మన కుటుంబ సభ్యులతో, మన పిల్లలతో అందరు కలిపి ఒక కార్యక్రమం నెరవేర్చుకోవాలని ఈ చాలా కష్టంతో ఎండైనా తిరిగి చాలా ఇష్టంగా చేశారు. అదేవిధంగా మన కుటుంబంలో మన పిల్లలకు గుడికి తీసుకెళ్ళడం కానీ నేర్పించడం కానీ, మన ఒక పిల్లగాడైనా సరే ఆడపిల్ల పెద్దనాన్న ఉంటాడు, చిన్నాన్న ఉంటాడు, తాత ఉంటాడు, అమ్మమ్మ ఉంటుంది, వాళ్ళని పేర్లు పెట్టి పిలవకుండా వరుస సంఖ్యలో పిలిస్తే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా అదే పద్ధతిలో మంచి బుద్ధిలో పెరుగుతారని నేను చాలా సంతోషపడుతున్నాను. మీరు కూడా అలాగే చేయాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఆల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం. మనమందరం కూడా ప్రాణశక్తి మనలో ఎక్కువ ప్రవహిస్తే మన యొక్క నిద్రావస్థలు అనేటివి కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. కావున ఇప్పుడు ఒక 3 మార్లు ఓంకారాన్ని పలుకుదాం. నాతో పాటు అనండి డైరెక్ట్. ఓంకారాన్ని పలకడం అంటే ఓం అని ఊదేయడం కాదు. ఓం అనేది విశుద్ధ చక్రం యాక్టివేట్ కావాలి. అప్పుడే కానీ లోపల 72 నాడులు శుద్ధి కావాలి.
శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతానాం ఏకదంతం ఉపాస్మయే ఏకదంతం ఉపాస్మయే మన్నాదా శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమ ఆత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఈ నల్గొండ జిల్లాలో కరీంనగర్ వాసిన నన్ను సద్గురు సురేశ్వరాన్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి నేను హృదయపూర్వక నా పీఠం తరపున ఆశీర్వదిస్తూ ఇంకా ఇలాంటి ఎన్నో హిందూ పండగ వాతావరణాలు ఎన్నో జరగాలి, తెలంగాణలో దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నా గురుదేవుని ప్రార్థిస్తున్నాను. మనమంతా ఇక్కడ హిందూ సమ్మేళనం, గడప లోపల కులము గడప దాటితే హిందువులం. మరి హిందువులం అనేది మనది, హిందూ అనేది సనాతన ధర్మమే. ఈ సనాతన ధర్మము మరి ఆ ధర్మం అన్నీ చెప్తున్నారు, మనం అన్ని యూట్యూబ్లలో అన్నీ వింటున్నాం. సనాతన ధర్మం అంటే అహింసో పరమో ధర్మ అని చెప్తున్నారు. ధర్మో రక్షితి రక్షిత అని, ప్రాణిని ప్రాణిగా చూడడమే ధర్మం అంటున్నారు. ఇప్పుడు జీవులను ప్రాణిగా చూడట్లేదు, మనుషులను కూడా మనుషులుగా చూడట్లేదు ఇప్పుడున్న ఈ కలి ప్రభావితంలో, ఈ యుగంలో. అంటే మన ఈ 5125 శాలివాకన శకం అంటే 2025 ఈ సంవత్సరంలోనే ఇంత ఉంటే మన కలియుగం 3 లక్షల సంవత్సరాలు జరగాలి. మరి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఉన్నది చూస్తూనే మన హిందువులపైనే ప్రతికూల శక్తులన్నీ హిందువుమైనే పడుతున్నాయి, హిందూ సనాతన ధర్మం మీదనే పడుతున్నాయి. మరి అప్పుడు మనము ఎలా తేజవంతులం కావాలి? ఆ ధర్మాన్ని మనం ఎలా ప్రతిఘటించాలి? ఎలా పోరాడాలి? ఎలా సంఘటితం కావాలి? ఎలా ఐక్యతం కావాలి? ఆ ధర్మాన్ని ఎలా నిలపాలి? మనం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు మనందరికీ తెలుసు. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ కొత్తగా తెలియాల్సింది ఏం లేదు. కానీ మనం కావాల్సింది ఒకటే, ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి. అంటే ఎక్కడ అధర్మం ఉంటుందో దాన్ని మొత్తము వేర్లతో తీసేయాలి. అది ఎవరితో అవుతుంది? మన హిందూ సనాతన ధర్మంలోనే ఉన్నది. సనాతన ధర్మం అంటే దైవాన్ని ప్రత్యక్షంగా చూడడం, మన ఆత్మలో నిలుపుకోవడమే. నేను ఇక్కడికి వచ్చింది మా ప్రసంగం ఏదో చెప్పి అన్నీ మీకు తెలిసినవి, నేను ఏదో చెప్పడానికి రాలేదు. మీలో ఉన్నటువంటి ఆత్మ శక్తిని నింపడం కోసం నాను తపశక్తిని మీకు కొంచెం ఇవ్వడానికి. నేను రాసిన కాలజ్ఞానాన్ని నేను యూట్యూబ్లో పెడితే ఎంతో ఫేమ్ అయ్యేవాడిని. అది నాకు ఇష్టం లేదు. నా గురువుని అడిగాను. నా గురువు నిరాహార యోగి, 87 ఏళ్ళు ఏమి తినలేదు. ఇంకొక గురువు 40 ఏళ్ళ నుంచి ఎండలనే ఉంటున్నాడు. ఎండ వాన అనుకుండా తపస్సు చేస్తున్నాడు. ఎందుకయ్యా నువ్వు ఇంత ఇలా ఉన్నావు అని అంటే, నేను ఈ దేశాన్ని రక్షించాలంటే నాతోనే అవుతుంది, ఆ శివుని ఆజ్ఞ అని చెప్పి శివుడే తన శరీరాన్ని తీసుకొని అందరికీ చూపించాడు. అలాంటి భారతదేశం మనది, అలాంటి ఋషిభూమి మనది. మన సంస్కృతి ఎంతో గొప్పది. రాజు అయినా, వ్యాపారి అయినా, శూద్రులైనా ఎవరైనా వేద విద్యను ఒక గురువు దగ్గర అభ్యసించేవారు. కానీ ఇప్పుడు మన చదువులు బ్రిటిష్ వారు అందించినటువంటి ఇంగ్లీష్ చదువులు, అందులో ఇంగ్లీషు అంటే అందులో ఇహపర సుఖములు ఏమి లేవు. అదే వేద విద్య కానీ సంస్కృతి కానీ మనలో ఉన్నటువంటి నాడులన్నీ ఉత్తేజమయ్యి ఒక శక్తిని, హైందవ శక్తిని, ఒక దైవ శక్తిని నిలిపే ఉన్నది. మన పరమాత్మ ఎక్కడున్నాడు అంటే మన ఆత్మలోనూ ఇచ్చి మన ఆత్మలోనూ స్థిరమై ఉన్నాడు. ఆ ఆత్మను మనము శక్తిని పొందాలి, ఆత్మశక్తిని పొందాలి. ఒక గురువు దగ్గర, ఒక కారణ గురువు, ఒక నిష్ఠ గురువు దగ్గర, ఒక సద్గురు దగ్గర ఉపాసన చేస్తే కానీ ఆ శక్తి మనకు రాదు. మనది ఏంటిది? కులము కాదు, మతం కాదు, మనది ధర్మ,
సనాతన ధర్మం అంటేనే మనము హింస చేయనేటువంటి మన మతం, మన ధర్మమే ఒక ప్రాణిగా చూసే ధర్మం. మరి మన ఈ ధర్మం ఈ మాత్రమైనా నిలిచిందంటే ఎందరో పోరాటారు. ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రాణా ప్రతాప్ సింగ్ కావచ్చు, మన భగత్ సింగ్ కావచ్చు, ఎందరో మనకు శివాజీ గురించి అంటే మనం ఇప్పుడు సినిమాలు ఆయన చరిత్రను చదువుకున్నాం. మనం అలాంటి చరిత్రలు చదువుకోవాల్సింది వేరే ఎన్నో మతాలే చదువుకున్నాం. మనం ఇప్పుడు ఉన్నవారు నా ఏజ్ వాళ్ళు 50 లోపు మొత్తం అంతా వేరే సంస్కృతే చదువుకున్నాం. మనం అతను ఇట్లా ఆ బాబరు ముల్లా ఇవన్నీ మనం దాడి చేసినే చదువుకున్నాం మనం. కానీ మన సంస్కృతిని, మన వేద విద్యలను, మన గురువులు చెప్పినటువంటి పరమాత్మను చూసినటువంటి విధానాన్ని మనం అవలంబించలేకపోతున్నాం. ఎవరు అంటే గురువులు వస్తున్నారు, చెప్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. కానీ ఆచరణలో లేదు, ఐక్యత లేదు. దాన్ని లోపలికి తీసుకునే శక్తి కోల్పోతున్నాం మన హిందువులు. అది రావాలి. ఇప్పుడు నేను ఈ ధర్మాన్ని చెప్పడానికి ఏంటంటే మనం సంఘటితం కావాలి, ఐక్యత కావడానికి ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు. అది స్వామీజీ చాలా బాగా మాట్లాడారు. అవి నాకు రావు మాటలు. నాకు ఒకటే తపశక్తి తెలుసు. దేశాన్ని నా గురువు చెప్పింది ఒకటే, మన సంకల్పం గొప్పది. మన ఆత్మశక్తితో ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఆపేయచ్చు. ఆ గురువులు ఆపడంతోనే యుద్ధాలు ఇంకా మన భారతదేశానికి ఇంకా వ్యాపించలేదు. అది మనం గ్రహించాలి. ఇంకా మనం విస్మరించి ఈ భక్తి జ్ఞానం అనే శక్తిని మనం పట్టుకోకపోతే, ఆ సత్యాన్ని తెలుసుకోకపోతే మరి పూర్తిగా మనకు చాప కింద లేక అన్ని మతాలు వచ్చి మన హిందువులే నాశనం చేస్తాయి. ఒక దైవాన్ని, హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడు. సుప్రీం సోల్ రాముని యొక్క ఆత్మ, ఈ గురువుల యొక్క ఆత్మ ఇప్పటికీ ఉన్నది సజీవంగా. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వింటున్నాం. ఆయన ఇంకా జీవ సమాధి ఉండి అవతారం ఎత్తి మాతా మాణికేశ్వర లాంటి అవతారాలు తీసుకొని ఇంకా మరి సూక్ష్మంగా ఎందోనో రక్షిస్తూ ఉన్నారు వాళ్ళు. ధర్మాన్ని రక్షించడం కోసమే. ఆ ధర్మాన్ని మనం అవలంబించాలి. ధర్మముని పోరాటం చేయడమే. అధర్మానికి ఏ పోరాటం లేదు. దాని పని ఏంటిది? మోసం చేయడమే. ఎప్పుడు ఎట్లా అది వ్యాఘ్రంలాగా చూస్తూ ఉంటుంది. పొంచి చూసి ఎవరు లేని సమయంలో మనము ఆదమర్చి ఉన్నాము. మనకు వచ్చారు చూసేది కానీ పక్కవాడే కదా అని అవి మనం వదిలేయాలి. మనలో ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి లోపాలు. ఆ లోపాలు ప్రతి ఒక్కరు తెలుసు. నాతో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ లోపాలు ఏంటో తెలుసు. ఆ పక్కవాడే, ఈర్చిపడే, అవన్నీ వదిలేయాలి మనం. మనకు ప్రస్తుతము మనకి ఏమి జరుగుతున్నది, మనకు యూట్యూబ్లో, టీవీలో వస్తున్న మెసేజ్, పేపర్లో ప్రతిదీ మన ముందు ఉంది. దాన్ని మనం విస్మరిస్తున్నాం. ఎంతసేపు సెల్లులో చూస్తున్నాం కానీ ఆ సెల్లులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి అక్కడ ఒక సంఘటన జరిగింది, అది మన ఇంట్లో ఎందుకు జరగలేదు, అదే మనది అని చెప్పి మనం అందరం ఐక్యత పోరాడకపోతే అది మన ఇంటి వరకు కూడా వస్తుంది. అప్పుడు మనం ఏమీ చేయలేము. ఏ గురువు ఏం చేయలేదు, ఏ చట్టం ఏం చేయలేదు, ఏ వ్యవస్థ ఏం చేయలేదు. కావున మనమంతా కూడా ధర్మో రక్షిత అంటే ధర్మం అంటే ఏంటిది? మనని మనం రక్షించుకోవడం. మనం ఎవరు అన్యాయం చేయము. కానీ వేరే మతాలు మన మీద పడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఏ గురువుని ప్రార్థన, ఎన్ని గుళ్ళు తిరుగుదాం, మరి ఎవరిని అడుగుదాం? మన దగ్గర దైవశక్తి ఉంటేనే, ధర్మశక్తి ఉంటేనే మనం పోరాడగలుగుతాం. మనలోనే ఒక శక్తి ఉంది. మనలోనే ఒక శక్తి ఆవిర్భవిస్తుంది. ఈ నలుగురిలో ఒక శక్తి ఆవిర్భవిస్తుంది మనలో నుంచి. ఆయన పోరాటం చేస్తాడు శివాజీ లాగా, ఇంకా మన రాణా ప్రతాప్ లాగా ఇంకా పోరాడతాడు. మరి మనం సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు మనం మొత్తం హిందూ సమ్మేళనం అనేది పండుగ వాతావరణం అవుతుంది. మనం అంటే పబ్లిక్ చూడడానికే చేస్తున్నాం. కానీ మన లోపల సంఘటితం రావాలి. ఒక సమ్మేళనం, హిందూ ఐక్యతను పోరంటే 1,00,000 మంది రావాలి. ఎక్కడో 1,00,000 మంది కాదు, ప్రతి గల్లీగా, ప్రతి ఇంటి నుంచి కదిలేవారు. ప్రతి ఒక్కరు కూడా ధర్మానికి ప్రతి ఇంట్లో ఒకరు తయారు కావాలి దైవశక్తిగా. అప్పుడే మన ఇంటి వరకు ఆ దుష్ట కర్మలు అనేవి మనల్ని పీడించవు. వాడు దుర్గాణాలు ఉంటే వాడిని నాశనం చేస్తాయి. మన దగ్గర దైవభక్తి ఉన్నది. మన పురాణాలు చూసాం. రాముడు ఉన్నాడు, రాముడు ఇలా చేశాడు, కృష్ణుడు ఉన్నాడు, మరి అప్పుడు యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ రామాయణం చదువుకుంటాను, పద్యాలు చదువుకుంటాను, అన్నీ ఉన్నాయి మన దగ్గర. కానీ పరుల కోసము పాటుపడువాడు ధన్యుండు, పరము కోసము పాటుపడును యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముండయ్యా, కాళికాంబ హంస కాళికాంబ. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర రాశారు. పరుల కోసం పాటుపడువాడు ధన్యుండట. ఇప్పుడు వీళ్ళందరూ RSS వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ వాళ్ళు, ఇంకా కొన్ని సంస్థలు కూడా మన కోసం ధర్మం నిలబెట్టడం కోసం ఈ సంఘటితం ఇవన్నీ ఐక్యతని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు.
ఎంతో కష్టపడి ఊరికే రారు. ఈ మాత్రం అన్న జరగాలంటే కూడా ఎంతో వాళ్ళు కష్టపడితే కానీ మనకు ఈ మాటలు మనం మాట్లాడలేదు. కానీ ఇది అంతటా జరగాలి, దేశవ్యాప్తంగా జరగాలి. పరమాత్ముడు మనల్ని రక్షిస్తున్నాడు. మనకు అది మృత్యువు, ఇది వస్తుంది, నువ్వు ఎట్లా ఉంటావని మనకు చూపిస్తూ ఉన్నాడు. కానీ మనము నిద్రావస్థలో ఉన్నాం. స్వామివారు అంటారు, ఇప్పుడున్న వ్యవస్థలో మనకంతా ఏంది, ఆకలే ఉంది. డబ్బు 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 కోసం పోరాడేవాళ్ళు, డబ్బు కోసం ఆరాటపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదే డబ్బుతోనే కాదు, దైవంతోనైతే దైవ సంకల్పం ఉండాలి. ప్రతి లోపల దైవ సంకల్పం ఉంటేనే ధర్మం నిలబడుతుంది. ధర్మానికి ఎప్పుడు పోరాటం చేయాల్సిందే, అధర్మానికి ఏ పోరాటం లేదు. వాడు ఎప్పుడు చూసి మన ఆ ధర్మాన్ని ముంచేయాలనే చూస్తుంటాడు. కానీ మన ధర్మానికి మన మూల పురుషులం. మన సంస్కృతి ఏంటిది? ఋషి సంస్కృతి. గో సంస్కృతి. మన గోత్రాలు ఉన్నాయి. వేరే మతాలు వేరే వాటికి గోత్రాలు లేవు. మనకు గోవు ధర్మము. గోవును రక్షించాలి. గోవు ఎప్పుడైతే రక్షించబడుతుందో, ఎద్దు కానీ ఆవు కానీ రక్షించబడుతుందో, ఈ పుడమి మీద ఆవు పాలనే తగ్గిపోతాయో అప్పుడు అధర్మం అనేది పేటరేగిపోయి ప్రపంచాన్ని ముంచేస్తుందని మన గురువులు చెప్తున్నారు, మన పుస్తకాలు చెప్తున్నాయి, వేద విద్యలు కూడా. కావున మనం అందరం కాపాడాల్సింది ఏంటిది? ఇప్పుడు ఉన్నది ఏంటిది? కలియుగంలో ధర్మము ఒకటే పాదంలో ఉన్నది, అధర్మము 3 పాలు ఉన్నది. మరి ఈ 3 పాలు ఏంటిది? మరి ఈ 3ను మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? మనం అందరం సంఘటితమై ఐక్యతో పోరాడితే కానీ ఆ ఒక్క పాదం కాస్త 3 పాదాలుగా ప్రకాశం అవుతుంది. అదే దైవ బలంతోనే అవుతుంది. దైవముని మనం ఎక్కువ నమ్ముతాం. అదే మనల్ని వేరే వాళ్ళు చేసినా కానీ వాళ్ళది రావణాసురుని పరిస్థితి ఏమైంది? ఎంతో తపస్సు, శివుని ప్రత్యయం చేశారు. కానీ వాళ్ళ రక్తంలో ఏమున్నది? రాక్షసత్వం ఉన్నది. కావున ఆ పరమాత్మను పరిశీలిస్తారు కదా, అక్కడికే సమాప్తం చేశారు. కానీ మన లోపల ధర్మం ఉన్నది. ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరు, ధర్మం ఉంది. ధర్మం అంటేనే దైవాన్ని చూడడమే. మరి దైవాన్ని నీ ఆత్మలు చూసినప్పుడే మన ఇంటికి ఏ దుష్ట శక్తులు, ఏ అధర్మం మన ఇంటి వైపు చూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా. నేను ఈరోజు దీక్షలో ఉండి నేను చేయాల్సిన పని ఏంటి? ఇక్కడికి వచ్చానంటే ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో ఒక ధర్మ స్తంభాన్ని, ధర్మ ధ్వజాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరు అక్కడికి వస్తే మాట్లాడితే ధర్మమే మాట్లాడాలి. ధర్మానికే పోరాటం కట్టుబడి ఉండాలి. వేరే లోపల ఎలాంటి సంకోచ భావాలు కానీ, ఎలాంటి అంటే అనాలోచిత, అంటే ముందు ఒక చెప్పి వెనకట అలాంటి ఏ ఉండదు. ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు. అప్పుడే వాళ్ళు దుర్మార్గులు మన వైపు చూస్తే, కన్నెత్తి చూస్తేనే మాడిపోయేంత శక్తిని మనం తయారు చేసుకోవాలి. ఉపాసన శక్తి ఉన్నది. మనము ట్రాన్స్పరెంట్, మనసు నిర్మలమైతే, మనసు నిర్మలం కాదు, మన మనసు, మనలోనే శివుడు ఉన్నాడు. ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడు, మనసు నిలిపి చూడు మహత్యము. పశు జన్మకి ఎప్పుడు ప్రాకృతము కాడు, ధర్మమాచరించు సురేశ్వర ధరణిలోన అని నాతో రాయించాడు స్వామివారు. మనలోనే శివుణ్ణి చూసే దైవాన్ని మనము చూడాలి. దైవాన్ని చూసినప్పుడే మనము ఆ పరమాత్మైన నా రూపమే మీరు రా, నేను సూక్ష్మలో ఉన్నాను, మీరు నన్ను నిరంతరం తెలుసు. మీరు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను. మీకు నేను అడుగడుగున నేను ఎలాంటి ఇంత హాని లేకుండా చూస్తాను. అది స్వామివారు మనది గురు ప్రతి కులంలోనూ గురువు ఉంటాడు. మనది కుల వ్యవస్థ కాదు, ధర్మ వ్యవస్థ మనదంతా. ఆ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నము అందరము చేయాలి. ధర్మో రక్షిత. వేరే మతాలు మన కన్నెత్తి కూడా చూడద్దు. అంటే మనం చేయాల్సింది ఒకటే, దైవాన్ని బలంగా పట్టుకోవాలి. అధర్మాన్ని మన గేట్ వైపు కాదు, మన దేశం వైపు కూడా చూడకుండా చేసే ప్రయత్నం చేస్తేనే మన యొక్క మనుగడలు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు తిన్నామా పడుకున్నామా తెల్లారిందనే ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు. కానీ అది చాప కింద నీరులా వచ్చి ఎన్నో జీవితాలు ఖరాబ్ చేస్తున్నది. అది మనకు తెలిసినదే, మనం చూస్తున్నాము, కన్నపరిచి చూస్తున్నాం. మన వరకు సరే అది మన ఇంట్లోనే జరిగిందని మరి 2వసారి కూడా నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మనం ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే అధర్మం అనేది ఎట్లా ఉందని తెలుస్తుంది. దైవాన్ని విశ్వాసంతో పరిపూర్ణంగా నమ్మినప్పుడే బయట దుర్మార్గం అనేది ఎలా ఉన్నది, దాన్ని ఎలా మనం బయటికి పంపాలనేది ఆలోచన వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి విజ్ఞానం అనేది వినాశనమే, కానీ జ్ఞానం అనేది కొత్త వస్తువును, కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరిలో జ్ఞానం రావాలి. అది గురువుతోనే అవుతుంది. ఆ గురువు వల్ల మీరు స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా మీరు సంఘటితమైన ఐక్యతతో
ఆ ధర్మ ధ్వజానికి నేను పోరాటాలని కంకణం కట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ సమ్మేళనం వారి ఆర్ఎస్ఎస్ వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మరి నేను శాంతి స్వస్తి హరి ఓం జై గురుదేవ్ జై శ్రీరామ్ జై సీతారాం జై సీతారాం పవనసుత హనుమానికి పవనసుత హనుమానికి వీర శివాజీకి భారత్ మాతాకి గో మాతాకి జై శ్రీరామ్ స్వస్తి. ఇక్కడ విచ్చేసిన ఎస్ఎల్బిసి బస్తీకి ప్రజలందరికీ కూడా నా నమస్కారములు. ముందుగా సద్గురు శ్రీ సురేశ్వర ఆచార్య స్వామి గారికి, శ్రీ బలవంత్రి గణేష్ గారికి, మాకమల్ల శివకుమార్ గారికి, దానయ్య గారికి అండ్ రఘుపతి గారికి, ఇక ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, పిన్నలందరికీ నా యొక్క నమస్కారములు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మాతృమూర్తులందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నాకు నిజంగా ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. కొన్ని పంచ పరివర్తనలు మనం ఏవైతే మార్చుకోవాలని చెప్పాలని వచ్చానో, ముందుగానే స్వామీజీ గారికి కోలాటంతో స్వాగతించడం, ఆ మహిళామూర్తులు, మాతృమూర్తులు ఎంత చక్కగా నృత్యం చేశారండి. నిజంగా మన సంస్కృతి ఎక్కడికి పోలేదు, కొంచెం మాయమైంది అంతే. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత చిన్నారులు మన యొక్క సంస్కృతి ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటున్నారు. వెస్టర్న్ కల్చర్ని వీఆర్ ఫాలోయింగ్ అన్నారు. నాట్ ఎట్ ఆల్, వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ వెస్టర్న్ కల్చర్స్. ఓన్లీ వన్ థింగ్, కొంచెం మరుపు, మాయా అనేది జరిగింది. ఎంత చక్కటి నృత్యాలు చేశారు వాళ్ళు. అది కూచిపూడియా, భరతనాట్యమా, నాకు అంత అవగాహన లేదు. కానీ ఆ గురూజీ వాళ్ళని ఎంత చక్కగా తీర్చిదిద్దారు. కట్టు పొట్టు అవన్నీ కూడా వాళ్ళ దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఎక్కడికి పోయాడండి శివాజీ. జిజియాబాయి ఎంతోమంది శివాజీలను తయారు చేశారు వాళ్ళు. ఇంకా జిజియాబాయిలు పుట్టి ఉన్నారు ఇప్పటికీ. శివాజీని చూసాము, వారి యొక్క ప్రార్థన గీతాన్ని కూడా మనం చూసాము. కాబట్టి మహిళామూర్తులందరికీ నిజంగా జోహార్లు. కానీ ఒక చిన్న విషయం, ఏదైతే మరుపు జరిగిందో, ఏదైతే మాయ జరిగిందో, దాని గురించి కొంచెం మీకు తెలియంది కాదు, కొంచెం ఆచరణలో పెడితే ఇంకా చాలా మార్పు అనేది జరుగుతుంది. ఈ కలియుగంలో భయం అనేది అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడే స్వామీజీ చెప్పారు, అధర్మం ఎక్కువగా నడుస్తుంది అని చెప్పేసి. ధర్మాన్ని మనం అందరం కూడా ఒక గట్టి సంకల్పంతో చేసుకుంటే, ఇప్పటిదాకా మన ఒక నినాదం ఉంది, ఏమని? గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. ఒక్కసారి చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, వీర శివాజీ, జై భవానీ. ఏమనాలి? రంగు రంగు పువ్వుల, రంగు రంగు పువ్వుల. చాలా చాలా ధన్యవాదాలు. ఇది చాలండి పక్కనున్న ఎవరికైనా దడ పుట్టించడానికి. ఈ నినాదాలు చాలు మనకి. ఈ సంకల్పం గట్టిగుంటే ఎవరు మనని ఏమీ చేయలేరు. ఇవన్నీ గుర్తించుకొని మనకి 1925వ సంవత్సరంలోనే కేశవ్ రావు బలిరామ్ గారు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ స్థాపన అనేది జరిగింది. అందుకే ఆయన వ్యక్తి నిర్మాణం చేశారు. అందులో వ్యక్తిని పూజించట్లేదు మనము. వ్యక్తిని పూజిస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఇచ్చినా వాళ్ళు తక్కువ ఇచ్చారు అని చెప్పి తెలియకుండానే ఒక అహంకారం అనేది మన నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. అది దించడం ఎవరి వల్ల కాదు. అందుకే ఆయన ధ్వజాన్ని పూజించాడు, వ్యక్తిని నిర్మాణం చేద్దామన్నాడు. ఓకేనా? అదే ఆదర్శంగా 1936వ సంవత్సరంలో లక్ష్మీబాయి కేల్కర్జీ, మౌసీజీ అని పిలుస్తూ ఉంటాం, మనకు సేవికా సమితి, ఆడవాళ్ళకు కూడా ఉందమ్మా, మహిళలకు కూడా ఉంది.
శాఖకి వెళ్ళండి, గంట సమయం మహిళలు, చిన్నారులు అందరూ కూడా ఆ శాఖకు వెళ్ళాలి. ఒక గంట సమయాన్ని మీరు వెచ్చించాలి. అప్పుడు మన సంకల్పంతో ఈ దేశంలో భయపడాల్సిన అవసరం లేదు. మనం అక్కడి గుర్తుపెట్టుకోవాలి, మనకున్నది ఒకే ఒక్క దేశం. మిగతా వాళ్ళలాగా వేరే వేరే దేశాలకు వెళ్ళి ఉండే అర్హత వాళ్ళకు ఉంది, కానీ మనకు లేదు. కాబట్టి ఈ దేశమే మనం రక్షించుకోవాలి. కానీ ఈరోజు నా అంశం ఏంటిది అంటే పంచ పరివర్తన 5. మనకి ఆల్రెడీ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి, కళ్ళు, మొక్కు, చెవులు, నాలుక, చర్మం. ఏ ఒక్కటి బాగలేకపోయినా మన శరీరం బాగుంటుందా? ఉండదు. అదేవిధంగా పంచ పరివర్తనలో కూడా మొదటిది సామాజిక సమరసత, సమత, మమత. ప్రేమగా ఉందాం. ఇప్పటిదాకా స్వామీజీ అన్నారు హైంసో ధర్మే మార్గము అని చెప్పి. కానీ ఎన్ని రోజులు మనం ఓర్పుతోటి కూర్చుందాం. ఎన్నో అవినీతి పనులు జరుగుతూనే ఉన్నాయి, కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. కానీ ఇంకా మనము అదే నడుస్తూనే ఉన్నాం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. తెలుసో తెలియకో మనం కూడా చాలా నష్టపోయాం. 800 సంవత్సరాలు మొఘల్ పరిపాలనలో నష్టపోయినాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ చేతిలో మనము నలిగిపోయాం. పోతూ బ్రిటిష్ ఏమైనా ఊరుకుందా? డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టింది. ఒక్క చిచ్చు వేసిపోయింది, ఒక్క చిన్న రవ్వ అంతే. కులం కొట్టుకొని చేస్తున్నాం ఇప్పటిదాకా మనం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ యొక్క చిన్న మార్పు మీ మెదడులో నుంచి వేర్లతో సహా తుంచి వేస్తే అప్పుడు అందరం హిందువులం అని ఒక్క నినాదం చాలు. మనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, అది మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం, మనము సామాజిక సమరసతలో మన సంఘ్ శాఖ ఒక చెప్తూ ఉంటుందండి. నువ్వు రాముణ్ణి పూజిస్తున్నావా, శివుణ్ణి పూజిస్తున్నావా, హనుమంతుని పూజిస్తున్నావా, ఎవరిని పూజిస్తున్నావో నాకు అనవసరం. ఏ దేవుణ్ణి పూజిస్తున్నావో నాకు అనవసరం. ఫస్ట్ మనం చేయాల్సింది, ఏదన్నా ఆక్రమణం జరుగుతోంది, అన్యాయం జరుగుతోంది అని తెలిసిన వెంటనే హిందువుల్లాగా మనం ముందుకు వెళ్ళి కాపాడుకుంటే చాలు. ఇనఫ్. ఎవ్వరు మనని ఏమీ చెయ్యలేరు. అది ఆ ధైర్యం మనం కోల్పోతున్నాం. పక్కనే కదా, నాకు కాదు కదా, నా గడప లోపలికి రాలే కదా, 3 గడపలు దాటాలి. అట్లా అనుకుంటే అఖండ భారత్ ఎంతవరకు కోల్పోయినామో చూసుకోండి. ఒక ఆఫ్ఘనిస్తాన్ చూడండి, పాకిస్తాన్ చూడండి, భూటాన్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, ఎన్ని జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో మొన్నటి వరకు కూడా ఎంత ఘోరమైన స్థితి. ఇమీడియట్గా మనం వాట్సాప్లో, వీడియోస్లో, యూట్యూబ్లో లైకులు పెడతాం. లైకులు కాదండి, ముందు నిలబడండి. ధైర్యం చేసి అందరూ ఏ పని చేసినా ఆ పని పక్కన పట్టేసి ముందుకు రండి. ఒక నినాదం ఇయ్యండి, అది చాలు వాళ్ళని భయపెట్టించడానికి, మన దగ్గరికి రావడానికి. ఇంకొకటి కుటుంబ ప్రభువు. ఇంకా ఇప్పుడు మహిళామూర్తులకి స్పెషల్లీ ఏమనుకోవద్దు, మాతృమూర్తులు. ఇప్పటిదాకా అక్కలందరినీ, చెల్లెమ్మలందరినీ, చిన్నారులందరినీ పొగిడాను. ఎందుకంటే ఒక కుటుంబం నిలబడాలన్నా కూలిపోవాలన్నా అది మహిళల చేతుల్లోనే ఉంటుంది. యారాళ్ళు అక్క చెల్లెల్లాగా ఉంటే కుటుంబం ఎప్పుడు విడిపోదు. ఒక అత్తా కోడలు ఉన్నతంగా తల్లి కూతుల్లాగా ఉంటే కుటుంబం ఎప్పుడు విడిపోదు. ఈ 2 కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలు. మనకు ఉమ్మడి కుటుంబాలు న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా అవ్వవు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే తెలుసు కదా, ఒక్క బిడ్డ లేదా నువ్వు నేను. పెద్ద బంగళాలు, పెద్ద సోఫాలు, ఖరీదైన టీవీలు, ఖరీదైన ఫర్నిచర్లు, కానీ కూర్చొని మాట్లాడుకునే బంధువులు మాత్రం లేరు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి పండగలు వచ్చినప్పుడు అందరినీ, ఇప్పటిదాకా అన్నాం కదా హిందువులమని, ప్రతి ఒక్కరిని పండగకి మీరు పిలవండి, భోజనాలు పెట్టండి. అదేవిధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర కూడా తినండి. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబాలన్నీ కూడా కలిసిమెలిసిగా ఉంటాయి. అదేవిధంగా మనకు కావలసింది ముఖ్యమైనది
అందరూ కూర్చొని ఒక్క పూటైనా కలిసి తింటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్యలో టీవీ సీరియల్ ఎక్కువైపోయినాయి, లేదా యూట్యూబ్స్ ఎక్కువైపోయినాయి, లేదా పూజలు ఎక్కువైపోయినాయి, విపరీతమైన పూజలు. ఓకేనా? సంతోషం, నాకు చాలా ఆనందంగా ఉంది పూజలు చేయడం కూడా. ఈ మధ్య వెంకటేశ్వర నోము అని ఒకటి కొత్తగా వచ్చింది, శనివారపు నోము, 7 వారాల నోము. ఆ విధంగా నా మహిళలందరూ వస్తున్నారు, కలుస్తున్నారు, భోజన తాంబూలాలు ఇస్తున్నారు, సంతోషం. కానీ కోరికల కోసం కాకుండా మన భారతదేశ రక్షణ కోసం చూడండి. అప్పుడు కుటుంబం విచ్ఛిన్నం అవ్వదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది, డింక్ అని ఒకటి వచ్చేస్తుంది, డిపెండెంట్ ఇన్కమ్, నో చిల్డ్రన్. అమ్మ నాకు పెళ్ళి వద్దు, ఐఎమ్ సాఫ్ట్వేర్, నేను సంపాదించుకుంటున్నా, నాకు ఏమొద్దు. అట్లా ఇండిపెండెంట్ లైఫ్ ఒకటి అయిపోయి పిల్లల్లో తెలియకుండానే ఈ మధ్య జరుగుతున్న ఎన్నో అరాచకాలు పిల్లలు చెప్పలేకపోతున్నారు మనకి. ఒక్కసారి గమనించండి, పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు, కాలేజ్కి ఏ టైంకి వెళ్తున్నారు, మన బంగారం ఎప్పుడు వెళ్తుంది, ఇంటికి ఎప్పుడు వస్తుంది, ఎవరితో పరిచయాలు పెరుగుతున్నాయి, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, బయటికి వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు, మన కట్టు పట్టు చూడండి, మన భూషణ్ అంటే మన ఆహార్యంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన పిల్ల మన చేతిలో లేకుండా చేజారిపోతోంది. తెలియకుండానే అన్య మతస్థుని పెళ్లి చేసుకొని శవమై తిరిగి వస్తున్నారు. కాబట్టి దయచేసి మన యొక్క ఆడబిడ్డలని, ఎవరైతే మనకి ముఖ్యమైన వాళ్ళు, మన ఇంటి మహాలక్ష్మి అంటున్నామో, ఆ మహాలక్ష్మిని ఒక దుర్గామాత లాగా పెంచండి, ఒక జగజ్జనని లాగా పెంచండి. ఎవరైనా తన జోలికి వస్తే ఎలా ఉంటుందో నేర్పించండి, మంచి చెడులు నేర్పించండి. తను బయటికి వెళ్తే ఎంత ధైర్యంగా వెళ్తుందో, నా బిడ్డ అంత తిరిగి వస్తుంది అని చెప్పేసి ఒక్కసారి తనకి మాట ఇచ్చి చూడండి. అందుకే నేను చెప్తున్నా, గంట, వారానికి 1 రోజు లేదా 2 రోజులు, మహిళా సేవక సమితిలో అయితే 2 రోజులు ఉంటుంది, ఆ 2 రోజులు శాఖకి పంపించండి. ఆటోమేటిక్గా మీ అమ్మాయి అన్నీ నేర్చుకుంటుంది. మహిళలు మీరు కూడా వెళ్ళొచ్చు, అక్కడ చక్కగా భజన కార్యక్రమాలు ఉంటాయి. భజన చేయడం వల్ల కూడా మీకు తెలియకుండానే 2 చేతులు చప్పట్లు కొట్టడం వల్ల నరాలలో ఒక ఎక్సర్సైజ్ అనేది అవుతూ ఉంటుంది. మీరు చురుగ్గా ఉంటారు, మీరు కూడా ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. ఏమున్నాయమ్మా సీరియల్లో? అత్త కోడలు టార్చర్, మొగుడికి టార్చర్, లేదా మొగుడికి 2 పిల్లలు, కోడలికి 2 మొగుళ్ళు. ఇవేం సీరియల్ అమ్మా? భారీ భారీ శరీరాలు, మళ్ళీ విపరీతమైన రాశతత్వం కలిగిన నగలు, లావు పిల్లలేసుకున్న నగలు. కాబట్టి అవన్నీ కాకుండా పిల్లలకి కొంచెం మంచి చెడు అనేది కూడా నేర్పించాలి. ఈ సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళందరి దగ్గరికి పంపించండి. వాళ్ళు చక్కగా హరికథలు, బుర్రకథలు నేర్పిస్తూ ఉంటారు, పిల్లలకి అన్నీ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో 2 ఉద్యోగం చేస్తేనే ఇల్లు నడుస్తుంది అని అంటున్నారు. 2 ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదిస్తే రేపొద్దున మన బిడ్డ మన దగ్గర ఉండదమ్మా, రహిమన్న ఇంట్లో ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఇప్పుడు ముఖ్యమైనది పర్యావరణం. పర్యావరణం అనగానే మన అందరూ కలిసి ఏముంది లేదు, ప్లాస్టిక్. కానీ రంగు డబ్బాలు కనవడంగా మన ఇంట్లో నిండా ప్లాస్టిక్ డబ్బాలు. కాబట్టి ప్లీజ్ ప్లాస్టిక్ని ఎరాడికేట్ చేయండి. అవును, ప్లాస్టిక్ కంపెనీ బంద్ చేయొచ్చు కదా, ప్లాస్టిక్ కంపెనీ బంద్ చేయరు కానీ ప్లాస్టిక్ని వాడొద్దు అంటారు ఏంటి అని అంటారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను చాలా విన్నా. ఇంకా నేను ఇంటిలోకి వెళ్తూ ఉంటే నేను చెప్తూ ఉంటా, జొమాటో డబ్బాలు వస్తాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను సిటీలో ఉంటాను, ఆగారంలో. అండ్ మా స్టూడెంట్స్ అంతా కూడా స్విగ్గీ, జొమాటో నుంచి డబ్బాలు ఉంటాయి, మొత్తం ఒక 10 డబ్బాలు ఉంటాయి. అది మంచిది కాదు తల్లి, వేరేది ఏం కాదు మేడం, అవన్నీ కూడా కారం మంచిగా ఉంటాయి, తప్పనిలేదు, స్ట్రాంగ్ కంపెనీ. ఇట్లా మనకి తిరిగి సమాధానాలు చెప్తున్నారు. సరే మంచిది, పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి. మన భాష మీద కాకుండా ఇంగ్లీష్ భాష మిగలే పోతూ పెట్టిపోయింది కదా మనకి ఇంగ్లీష్ అని. దానికి సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు. జస్ట్ ఈట్, స్లీప్, తిను, పడుకో, బస్. కానీ మన ఆహారం చెప్పండి, మన విలువలు ఏంటివి, అవన్నీ కూడా మరి ఇప్పుడున్న పర్యావరణంలో ఏమైనా స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతున్నాయా? అన్ని కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్. దానివల్ల ఏమవుతుంది? భూమి పాడైపోతుంది, చెరువులు పాడైపోతున్నాయి, చెరువు లోపల ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి, పైన ఉన్న గడ్డి కూడా చచ్చిపోతుంది. అంటే సర్ఫేస్ ఏరియాలో ఉన్న గడ్డి కూడా చనిపోతుందంటే ఎంత పొల్యూషన్ అయిపోయిందో మనం ఆలోచించుకోండి. అదేవిధంగా సేఫ్ ప్లాంట్స్ అంటాం. అమ్మ మీ పెళ్లి రోజు ఒక మొక్కను నాటండి. లేదమ్మా నేను 10,000 పట్టు చీర కొనుక్కుంటా, మొక్క నాటడం నా వల్ల కాదు, మట్టి అంటుకుంటుంది కదా మళ్ళీ నాకు, మట్టిలో పుట్టొద్దు.
మట్టిలో మనము ఆడుకోవద్దు, పిల్లల్ని ఈ మధ్య పెంచే విధంగా వద్దు. వాడికి ఎలర్జీ. ఎందుకమ్మా మట్టిలో ఆడుకోనియండి. మరి వాళ్ళేం చేస్తారు దేశానికి, వీళ్ళేం చేస్తారు దేశానికి అంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం మనుషులం కాదా? వాళ్ళేనా మనుషులు? ఆర్ఎస్ఎస్ఎల్ వచ్చే చేయాలా అన్ని? మనం కూర్చొని తమాషా చూద్దామా? ఏం చేద్దాం అక్కలు? వాట్ షల్ వి డు? ఆన్సర్ చెప్పాలి. మొక్కలు నాటుదామా? మట్టిలో ఆడుకుందామా? కట్టుకోండి, నేను వద్దనా. పర్యావరణం పరంగా చెట్లను నాటండి, వాటర్ని సేవ్ చేయండి. ఏంటి? ఎందుకంటే రాబోయే కాలంలో రిసోర్సెస్ ఏవైతే వనరులు ఉన్నాయో మనమే అనుభవిద్దామా? మన పిల్లలకు వద్దా? మన ముత్తాతలు చూడండి, 100 ఎకరాలు ఉంటే 2-3 ఎకరాలు అమ్మి 98 ఎకరాలు మనకిచ్చారు. మన తాతలు దాన్ని 50 ఎకరాలు చేసిరు. మన నాన్న వచ్చే వరకు 20 ఎకరాలు చేసిరు. మనం ఏం చేస్తున్నాం? పిల్లోడు ఒకడే కదా, 2 ఎకరాలు చాలే, మనం ఎంజాయ్ చేద్దాం. క్లబ్బులు, పప్పులు, పార్టీలు, అంతే. నాన్న నేను ఫుడ్ ఆర్డర్ పెట్టినా, నీకు నచ్చకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోమ్మా. నేనేం చక్క కిట్టి పార్టీకి వెళ్ళిపోతా, చిట్టి వేసా కదా. చిట్టి పార్టీలో ఏముందమ్మా? చిట్టి ఎత్తాలి, దాన్ని హోటల్లో వెళ్ళాలి, కలర్ రంగులు బట్టలు వేసుకోవాలి, తిరగాలి. ఇది మనం చేస్తున్నాం. ఇక పర్యావరణాన్ని కాపాడే ఓర్పు టైం ఎక్కడుంది చెప్పండి నాకు. ఉంటారు ముగ్గురు ఇంట్లో, ముగ్గురం ఫోన్లే పట్టుకుంటాం. ఇక చెట్లు నాటుతామా, చెట్టుకు నీళ్ళు పోస్తామా? పిట్టలు ఎండిపోతున్నాయండి, కొంచెం నీళ్లు పెట్టండి అని చెప్పి యూట్యూబ్లో గగ్గోలు పెడుతున్నారు. ఎంతమంది అమ్మా? కొంచెం మీ ఇంటి ముందు వాటర్ పెట్టి ఆ చిన్న చిన్న పిట్టలకు, స్పారోస్ కానీ, కాకులకు కానీ, జంతువులకు కానీ నీళ్లు పెడుతున్నామా? ఎంతమంది పెడుతున్నారో చేతులు ఎత్తండి. అందరికీ నమస్కారం, నిజంగా జోహార్. మిగతా వాళ్ళు ఇప్పటి నుంచి మీ ఇంట్లో రంగులకు కలర్ డబ్బాలు ఉంటాయమ్మా, ఆ డబ్బాల నిండా నీళ్ళు నింపి పెట్టండి. బయట చక్కగా పిట్టలు వచ్చి మీ దగ్గర ఆ నీళ్లు తాగి పొద్దున్న లేవగానే ఆ కిలకిల శబ్దాలు విని ఆనందించండి. ఆ పని చేయండి. కొంచెం సేవ్ వాటర్, కొంచెం జాగ్రత్తగా నీరును కాపాడుకోండి. మన పిల్లలకు కూడా మనం పెట్టాలి. ఇప్పుడున్న కలుషితంగా మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంకిపోతూ ఉన్నాయి, భూగర్భ జలాలు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. అదేవిధంగా మనం ఇస్తరాకులు ప్లాస్టిక్ అని చెప్తూనే ఉన్నాం, ప్లాస్టిక్ అని. చాలా వరకు కంట్రోలింగ్ వచ్చిందండి. ఎందుకంటే నేను ఈ మధ్య ఈ సమ్మేళన ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే స్టీల్ గ్లాసెస్లో నీళ్ళు ఇస్తున్నారు. అండ్ టేక్ ఇస్తరాకులు ఉన్నాయి కదా, ఆ ఇస్తరాకులలో కూడా భోజనాలు పెడతాయి. అవి తొందరగా కూడా మన భూమిలో మెల్ట్ అయిపోతాయి, అబ్జార్బ్ అయిపోతాయి. అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అది మనం వాడదాం. కొంచెం ఎక్కువ రేటు ఏమీ కాదు, భూమి మంచిగా ఉండాలి కదా. మరి భూమాతని పూజ చేస్తున్నామా మనం? మరి గోమాతని పూజ చేస్తున్నామా? మరి భూమాత, గోమాత, తులసి మాత ఇవన్నీ మంచిగా ఉండాలా లేదా? గంగామాత మంచిగా ఉండాలా వద్దా? మరి 4 మాతలు ఉంటేనే కదా మన లక్ష్మీ మాత మంచిగా ఉంటుంది. కాబట్టి 2 రూపాయలు ఎక్కువైనా సరే కొంచెం ఆ విస్తరణలు ఉపయోగించండి, వాటిని వాడండి. ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసి రీసైకిల్ వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం వాడకుండా చేయడానికి ప్లాన్ చేయండి. ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు నాటకుండా నిజమైన మొక్కల్ని నాటుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఏ మొక్కలు నాటకుండా తులసి మొక్కలు నాటుకోండి. చక్కగా తులసి మొక్కలన్నీ కూడా మీరు తెంపుకొని మంచి తులసి మాల కృష్ణుడు భగవానికి, రామ భగవానికి వేసుకోండి. అది ఎంతో పుణ్యం మనకి. ఇంకా లాస్ట్ బట్ లీస్ట్ స్వదేశీ. సో ఎంతమంది బ్రాండెడ్ క్లోత్స్కి ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు? ఒక్కసారి చేతినట్టండి. మేడ్ ఇన్ ఇండియా కాకుండా మేడ్ ఇన్ చైనా ఫోన్ చాలా బాగుందని వాడుకునే వాళ్ళు ఎంతమంది? లేదమ్మా, నాకు బ్రాండెడ్ క్లోత్స్ ఇంపార్టెంట్, దానికి ఒక సింబల్ ఉంటుంది. కానీ ఆ డబ్బు ఎక్కడ పోతుందమ్మా? మనకు వస్తుందా? పక్క దేశం అడిగిపోతుందా? మరి తెలిసి కూడా ఎందుకు కొనుక్కుంటున్నాం నాకు అర్థం కాదు. వాళ్ళేమో మాంగళ్య అనే షోరూమ్ ఉంటుంది మనకి, పేరు మనది మాంగళ్య. పని చేసేవాడు అన్య మతస్థుడు. మళ్ళీ మన అమ్మాయిలు పని చేస్తే టార్చరు, మనం చూస్తూ కూర్చున్నాం. మళ్ళీ స్వదేశీ అని అంటుంది మేడం కదా. ఇట్లా విందామా? ఏమైనా చేద్దామా ఏమైనా? మరి మానేద్దామా బ్రాండెడ్ క్లోత్స్? అదే చినిగిపోతే చినిగిపోయి సార్, 2 నెలలు వాడతాం, 3వ నెల కొత్త డ్రెస్ వేసుకోరాదు. అది ఎన్ని రోజులు వేసుకుంటారు? బ్రాండెడ్ క్లోత్ సంవత్సరం వేసుకొని విసుగొస్తుంది మనకే చూసి. కొంచెం మన కంపెనీ వేసుకుంటే మన వాళ్ళు బతుకుతారు. ఇంకా
మంది బుక్ చేసుకుంటారు ఈ మధ్య. కొత్తిమీర కట్ట కూడా బ్లింకిట్, అమెజాన్, మీషో. అమ్మా మీషోలో వాడుకున్న డ్రెస్సులు ఏమొస్తున్నాయి మీకు తెలియదు. దుబాయ్లో, అరబ్ కంట్రీస్లో వాటర్ ఉండదు. వాడు ఒక రోజు వేసుకొని కానీ పారేస్తాడు, దాన్ని మళ్ళీ వాడు ఇస్త్రీ చేసి మనకు అమ్ముతున్నాడు. మీకు తెలియదు అక్కడ సంగతి. కాబట్టి దయచేసి మీషో కానీ అమెజాన్ కానీ డ్రెస్సులు బాగున్నాయని కొనడం బంద్ చేయండి. అవి మన కంపెనీస్ కాదు, స్వదేశీ కాదు. కొంచెం స్వదేశీ వస్తువులు కొనండి. మన ఎకానమీ అంటే మన ఆర్థిక పరిస్థితి బాగుండేటట్టు మనం చేసుకుందాము. చిన్న చిన్న బొమ్మలండి ఇంటి ముందు వస్తూ ఉంటాయి, అవి కొనండి. విరిగిపోతే విరిగిపోయినాయి, వాళ్ళు మన పేరు చెప్పుకొని 2 పూటలు కడుపు నిండా తింటారు కదా, చక్కగా వెళ్తూ ఉంటారు. ఏమని ఈ మధ్య ఎక్కువ ఫ్యాషన్ అయిపోయినాయి మనకు సామాన్లన్నీ కూడా డీమార్ట్ అని. హ్యాపీగా ఉన్నాయి మేడం డీమార్ట్లు అని. వాడు పురుగు బట్టినే ఇస్తున్నాడో తెలియదు, వాడు ఎన్ని రోజులు అయితేనేో తెలియదు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ మన చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయండి ఇంటి ముందు, ఎన్నో రోజుల నుంచి ఉన్నారు వాళ్ళు. నెలకొకసారి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు మా నాన్న కాలంలో అయితే నెలకొకసారి కట్టేవాళ్ళం బిల్లు వాళ్ళకి. అవునా? అట్లాంటి వాళ్ళు బతికేటట్టు చూడండి, ఓకేనా? కొంచెం ఆలోచించండి. కాబట్టి అదేవిధంగా స్వదేశీ అన్నాను కాబట్టి మన మాతృభాష ఏంటిది? మనం ఏం మాట్లాడుతున్నాం? మన పిల్లలు ఏమంటారు మనని? మమ్మీ, డాడీ. మమ్మీ అంటే తెలుసా మీకు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మమ్మీ? చనిపోయిన శవం. మాతృమూర్తిని చంపేస్తున్నాం, అందుకే మాతృమూర్తి ఫ్యాషన్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లల్ని పట్టించుకోకుండా ఏ చిన్న గొడవ అయినా కూడా పిల్లలతో సహా చచ్చిపోతుంది, ఎందుకంటే మమ్మీ అయింది కదా. కాబట్టి దయచేసి వాళ్ళెవరో ఏమో అనుకుంటారు, వీళ్ళెవరో ఏమో ఆ తొక్కల మెకేలేగాడు పెట్టిన పని ఇది. అమ్మా ఇది బంద్ చేయండి. బికాజ్ ఐఎమ్ అన్ ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్, ఐఎమ్ ఏ పిహెచ్డి క్యాండిడేట్. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, భాష అనేది మనము సంపాదించుకొని మన యొక్క తెలివిని ఉపయోగించుకోవడానికే తప్ప అదే మన మూలమని అనుకోకండి. శివుడు నాట్యం ఆడితే డమరుకం నుంచి వచ్చిన భాషనే సంస్కృత భాష, అందులో నుంచే మనకి తెలుగు అనేది వచ్చింది. అనేక రకమైన భాషలు వచ్చాయి. కాబట్టి 10 అవతారాలు మన భారతదేశంలో ఉన్నారు, అనేక రకమైన భాషలు. మన మాతృభాషతో మాట్లాడుకుందాం, మన మాతృభాషలోనే రాద్దాం. ఇవన్నీ చేయడానికి కొంచెం మీ పిల్లలకి ఏమి అనుకోకుండా మమ్మీ డాడీలు పనిచేసి చక్కగా అమ్మ, నాన్న, బాబు అనడం నేర్పించండి. అత్తమ్మ, ఆంటీ, అమ్మ దగ్గర అంకుల్ వచ్చిండు, అమ్మ దగ్గర అంకుల్. ఇదేంటి నలభై రేపు చెట్టెత్తుకోవడానికి వస్తుంది, ఆయన కూడా అంకులే. చక్కగా మామయ్య అని పిలవండి, అత్తమ్మ అని పిలవండి, చిన్నమ్మ అని పిలవండి, పిన్నమ్మ అని పిలవండి. ఇది నేర్చుకోండి అమ్మ. అదేవిధంగా వంటలు, ఎన్ని రకాల మురుకులు, గరిజలు, లడ్డూలు, కథం అన్ని స్వదేశీ వస్తువులు వస్తున్నాయని చెప్పాడు పెట్టారు ఒక ఆయన. పేరు మాత్రం రామ్ ఉంటుంది, మనం ఆన్లైన్ బిల్ చేస్తే రహీమ్ అని వస్తుంది. పేరేమో షాప్ పేరు ఏముంటుంది? రామ్. బిల్లు కొడితే ఎవరికి పోతుంది? రహీమ్. కాబట్టి కొంచెం ఆలోచించండి. ఇంట్లో ఓపిక చేసుకునే వాళ్ళం కదా, ఎన్ని మురుకులు, ఎన్ని అరిసెలు, ఎన్ని సకినాలు. ఎందుకమ్మా ఓపిక తగ్గిపోతుంది మీకు? మహిళా మూర్తులారా కోపగించుకోకండి నన్ను. కొంచెం వాస్తవంలోకి రండి, జరుగుతున్న అన్యాయాన్ని చూడండి. అదే మనకి చెడు జరుగుతున్నది. తెలియకుండా మనమైన ఒక మైకం కమ్మి పడుతుంది. ఆ మాయ పొర అనేది తీస్తే మళ్ళీ మీరందరూ దుర్గా మాతలే అవుతారు. దయచేసి నేను చెప్తున్నా, మనకి ఒక చిన్న స్టోరీ ఉందండి మన భారతదేశం గురించి. ఒక పెద్ద, నాకు పేరు మర్చిపోయినా, వాళ్ళు చెప్పారు 2 కొడుకులకి అప్పలు ఇచ్చి పంపించిందంట, అమ్ముకరమ్మని ఒక్కొక్క ₹1 అని చెప్పి. సరే అని చెప్పి కొంచెం దూరంగా ఉంది. అన్న ఏం చేసిండు? తమ్ముడికి ఇచ్చిండు ₹1. మళ్ళీ అదే తమ్ముడు అన్నకి ఇచ్చిండు. అట్లా 50 అరిసెలు వాళ్ళే తినేసి. ఇంకేమైనా ఉందా? ఎవరికైనా అమ్మిందా? తిన్నదెవరు? అన్న ₹1 తమ్ముడికి ఇస్తే, తమ్ముడు తిన్నాడు, తమ్ముడు అన్నకి ఇస్తే ₹1. అట్లుందమ్మా మన భారతదేశం. పైన మాత్రం గంభీరంగా ఉంది, లోపలంతా డొల్ల, ఏమీ లేదు. నో సత్తా, నో ధైర్యం, నో శక్తి, చెప్పుకోవడానికి మాత్రమే
ఎప్పుడు కనిపించాలి ఈ శక్తి నాకు చెప్తున్నా నేను. ఏదైనా అక్కడ జరిగింది మన వాళ్ళకి, ఒక టోపీ మాస్టర్ ఒక సిల్వర్ మాస్టర్ వచ్చిర్రు అన్నప్పుడు ఉరుక్కుంటే పోతా చూడు, అప్పుడు కనిపించాలి నాకు మీ శక్తి. లేదు అంటే నేను చెప్పిన స్టోరీ లాగానే భారతదేశము డొల్లా. రైట్. నెక్స్ట్ పౌర విధులు. ఇక పౌర విధులు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా రోజులు చదువుతున్నాం. ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ పెట్టుకోండి. నేనని పెట్టుకుంటా భయ్, నాకు అవసరం లేదు. వాళ్ళేదో రూపాయి తీసుకోవడానికి పెట్టుకోవట్లేదు. ఇప్పుడున్న ట్రాఫిక్లో నీకేమన్నా అయితే నీ కుటుంబం ఏమవుతుంది అనేది ఆలోచించుకొని కొంచెం సామరస్యంగా మీరు హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం చేయండి. అదేవిధంగా పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం. 18 సంవత్సరాలు నిండకపోయినా కూడా వాడికి బుల్లెట్ ఇస్తాం, బైక్ ఇస్తాం. ఎందుకంటే మనం కష్టపడ్డాం కదా, మన పిల్లోడు కష్టపడొద్దు. మళ్ళీ మన పిల్లోడు కష్టపడితే ఎట్లా మరి? రేపొద్దున మనం సంపాదించిన ఆస్తి వాడు దాచిపెట్టుకుంటాడా, పిచ్చలవిడిగా వాడుకుంటాడా? అది మీరు చేస్తున్న నిర్లక్ష్యం. పౌర విధులు ఇది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు ఇవన్నీ నేర్పిస్తేనే పిల్లవాడు ఒక శివాజీ తయారవుతారు. జిజియాబాయి ఎంత కష్టపడితే మన హిందూ సామ్రాజ్యం కోసము ఒక శివాజీ తయారైందో ఆలోచించండి. ఒక శివాజీ కడుపున పుట్టిన శంభాజీ గోర్లు పీకినా, కళ్ళు పీకినా, చర్మం ఊడదీసినా కూడా మతం మార్చుకోలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది పౌర విధిలో ముఖ్యమైనది. ఇది కాపాడాలి అంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఓటు వినియోగించుకోవడం నేర్చుకోండి. పైసలకు అమ్ముడు పోకండి. 2 చీరలు ఇస్తున్నాం, బియ్యం బస్తా ఇస్తున్నాం, 5,000 ఇస్తున్నామని వెంటనే వెళ్ళి ఓటు గుద్దు. కానీ హిందువుకి గుద్దండి. ఎవరికి కొట్టాలి ఓటు? ఎవరిని గెలిపించాలి? హిందువుని గెలిపించండి. తీసుకో డబ్బులు, నేను వద్దనా. 2 చీరలు తీసుకో, వద్దనా. కానీ ఓటు మాత్రం హిందూ దేశానికి హిందువై ఉండాలి. హిందూ కోసం తాపత్రయం పడే ఒక రాణా ప్రతాప్ కావాలి, ఒక స్వామి వివేకానంద కావాలి, ఒక ఆది శంకరాచార్యులు కావాలి. అతనికి మాత్రమే ఓటు వేయండి. అప్పుడే మన దేశం సురక్షితంగా ఉంటుంది, మనమందరము రక్షణగా ఉండగలుగుతాము. ఓకే అండి. కాబట్టి మీరందరూ పాటిస్తారనుకుంటున్నాను. కొంచెం పార్వతీమాత, శక్తిమాత, దుర్గామాత, జగజ్జనిలాగా తయారు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భారత్ మాతాకి. వేదికను అలంకరించిన పూజ్యులు సద్గురు సురేశ్వర ఆచార్య గారు, సోదరి గుళ్ళ శారద గారు, ఈ సభాధ్యక్షులు బైరి సైదులు గారు, అదేవిధంగా శివకుమార్ గారు, రఘుపతి గారు, ఎదురుగా ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, పిల్లలందరికీ కూడా ఈ హిందూ ఉత్సవ సందర్భంగా, హిందూ సమ్మేళన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మంచి మనసున్నటువంటి కొందరు మహానుభావులు కలిసి సమాజాన్ని అంతా కూడా ఇక్కడ దగ్గర కలిపి హిందూ సమ్మేళనం జరుపుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఎందుకంటే మనకు చరిత్ర, ఇతిహాస పురాణాల్లో ఒక చిన్న సంఘటన ఉంది. ఒక గ్రామం లోపల గ్రామం అంతా బాగుండదు, కానీ గ్రామంలో ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఆధారంగానే ఆ గ్రామము సుభిష్టంగా ఉంటుంది. ఇందాక స్వామీజీ వారు వారి యొక్క అశి ప్రసంగంలో వారు చెప్పారు. ఎందుకంటే ఈ దేశము 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నా కూడా ప్రపంచంలోని అనేక దేశాలు విదేశీయుల కబంధాస్తాల్లోకి వెళ్ళిపోయి నామరూపాల్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఈ దేశము 1000 సంవత్సరాలు విదేశీయుల కబంధాస్తాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇందాక మన సోదరి వారు చక్కగా నాట్యాన్ని ప్రదర్శించారు, భజన కృత్యం ద్వారా మనకు ఆనందంగా చూయించారు. ఆ విధంగా సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టు బొట్టు ఆచారాలు ఈ సమాజంలో ఉన్న కారణంగా ఇట్లాంటి శ్రేష్టమైనటువంటి స్వామీజీల యొక్క తపస్సు ఫలితంగా ఈ దేశము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కూడగట్టుకొని ఆ విధంగా భారతదేశం లాగానే ఉన్నదనడానికి చాలా గొప్ప నిదర్శనము.
అదేవిధంగా ప్రారంభంలో స్వామీజీ ఇక్కడ భారత మాతకు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ భారత మాత కింద మనకు ఒక శ్లోకం కనిపిస్తుంది ఇతిహాస పురాణాల్లోని. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రశక్షతే అని చెప్పేసి. అంటే వాస్తవంగా మనకి ఇక్కడ అనిపిస్తుంది ఇది సెక్యులర్ కంట్రీ కదా, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు అందరూ సమానమే కదా, ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు ప్రత్యేకంగా అనేటటువంటి ఆలోచన రావచ్చు. కానీ ఈ భారతదేశం యొక్క ఇతిహాస పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఉత్తరాన హిమాలయ పర్వతాలు, అదేవిధంగా 3 వైపుల సముద్ర భాగంతో నుండి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి జీవి హిందూ సమాజం అనేటటువంటిది ఆ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. మరి ఈ విధర్మీయులాగా ఈ ముస్లింలు క్రైస్తవులు ఏ విధంగా వచ్చారు అన్నప్పుడు ఏదైతే 800 సంవత్సరాలు ఈ దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారో, ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో, ఒకవైపు చేతిలో ఖడ్గము ఇంకోవైపు ఖురాన్ పట్టుకొని ఈ ఖురాన్ని పఠిస్తావా చస్తావా అని చెప్పేసి భయభ్రాంతులకు లోని చేసిన కారణంగా ఆ భయభ్రాంతులకు లోనే మారినటువంటి సమాజమే ఈ విధర్మీయ సమాజం అని చెప్పేసి మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇక్కడ భారతీయ సంతతి మాత్రమే, వాళ్ళు విదేశాల నుంచి వచ్చినటువంటి కాదు. వాళ్ళ యొక్క పూర్వీకుల చరిత్ర చూసినట్టయితే వాళ్ళు కూడా తాత ముత్తాతలు రామయ్య సీతయ్య అనేటటువంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళే మనకు కనిపిస్తుంది. ఈ మధ్య అనేక మంది విధర్మీయులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోవడం జరుగుతుంది, అది పత్రికల్లో కూడా రావడం జరుగుతుంది. ఆ పద్ధతి లోపల ఏదైతే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక సత్పురుషుడు ఇంటింటికి యాగము చేయాలి అని చెప్పేసి ఒక యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టాడు. కానీ ఒక కుటుంబంలో తన భార్య భర్త మీద ద్వేషంతో ఆ యజ్ఞ కార్యక్రమాన్ని చేస్తూ ఆ యజ్ఞంలో ఉమ్మడం జరిగింది. ఎందుకంటే తన భర్త మీద ఉన్నటువంటి దేశాన్ని ఎవరో చెప్తే వినడం ఎందుకు, మన ఇంట్లో మన పద్ధతి ప్రకారం ఉండాలి కదా, ఎవరో చెప్తే ఎందుకు వినాలి, ఎవరో చెప్తే విని మనం వాళ్ళని ఆదరించాలా వాళ్ళ వైపు నడవాలా అనేటటువంటి దేశంతో ఆ యొక్క స్త్రీమూర్తి ఆ మాతృమూర్తి ఆ గృహిని ఆ యజ్ఞంలో ఉమ్మివేయడం జరిగింది. ఎంత అపచారము చూడండి. కానీ ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత యజ్ఞం ఎత్తేస్తుంటే ఆ ఉమ్మి కాస్త బంగారం లాగా తయారైంది. ఆ విషయము ఎవరికి చెప్పొద్దు అనుకున్నది, కానీ తన గొప్పతనము బయటకు జనాలకు తెలవాలి కదా. ఆ విధంగా ఒకరోజు ఉంచింది, మరునాడు కూడా బెల్లమైంది ఆ ఉంచినట్టు ఉమ్ము. ఆ విధంగా ఇగో చూసావా నేను యజ్ఞంలో ఉమ్మిస్తే బంగారం అయింది అని చెప్పేసి పక్కింటి వాళ్ళకి మెల్లగా చెప్పింది. ఆ విధంగా ఈ చెవున ఊరంతా ప్రాకింది. ప్రతి ఒక్కరు కూడా ఆ యజ్ఞ కుండలను ఉమ్మడం స్టార్ట్ చేశారు. బంగారం తయారవుతుంది, ఊరంతా కూడా బంగారమయమైపోతున్నది, అందరూ ఆస్తిపరులు అయిపోతున్నారు. ఏ ప్రబుద్ధుడు ఎవరైతే ఉన్నారో యజ్ఞ కార్యక్రమం చేయాలని చెప్పాడో అతని యొక్క భార్యకు కూడా కొద్దిగా ఈగో వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. అయ్యా నువ్వు అందరికి చెప్పావు, అందరు బంగారం సంపాదించుకుంటున్నారు, మరి యజ్ఞంలో మనం కూడా ఊస్తే మనకు కూడా బంగారం వస్తుంది కదా అని చెప్పేసి చెప్పింది. కానీ అమ్మ తల్లి ఆ విధంగా పరులను చూసి మంచిని స్వీకరించాలా, చెడును ద్వేషించాలా, చెడును స్వీకరించకూడదు. అందరూ చెప్పిన వినాలా, కానీ మంచిని మాత్రమే స్వీకరించాలా, అది మనకు తగదు. మన దాంట్లో ఉంది మాతృవత్ పరదారేషు పరద్రవ్యాన్ని రోషవత్. ఏదైతే మన చేతిలో సంపాదించిందే మనకు స్వీకరించాలి, కానీ ఊరికే వచ్చిందాన్ని మనం స్వీకరించకూడదు. ఆత్మవత్ పరదారేషు ఏష ధర్మ సనాతన, ఆత్మయే పరమాత్మ అని చెప్పి చెప్తుంది మన ఇతిహాస పురాణాలు. కాబట్టి అతను ఆ విధంగా తన యొక్క శ్రీమతికి ఒప్పించడం జరిగింది. శ్రీమతి భక్తి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ విధంగానే ఉండిపోయింది. కొద్ది కాలం తర్వాత గతంలో రియల్ ఎస్టేట్ పేరు మీద హైదరాబాద్లో కోకాపేట అని మనం సినిమాలో చూసాం. కరోడుపతులు అయిపోయినారో ఊరంతా కరోడుపతి అయిపోయింది. ఎవరైతే యజ్ఞాలు ప్రవేశపెట్టాడో ఆయన సాదా సీదా మనిషిలాగా ఉన్నాడు. ఎవరు దేకే పరిస్థితులు లేదు, ఎవరు కానే పరిస్థితులు లేదు. ఊరందరూ కూడా కలిసి అతన్ని వ్యతిరేకించడం ప్రారంభం చేశారు. అతను అదే పద్ధతిలో యాగాలు చేస్తామంటే ఒప్పుకోలేదు. అతన్ని ఊరు నుంచి గెంటేసే పరిస్థితి నిర్మాణం చేశారు. చివరికి తన భార్య తాను ఇంటిని సదురుకొని మన యొక్క సాంప్రదాయము కట్టుబొట్టు ఆచారము యజ్ఞము ఇక్కడ నడిచేటట్టు లేదు, పక్క గ్రామానికి వెళ్ళిపోదామని చేసి పక్క గ్రామానికి వెళ్ళాడు. ఆ విధంగా ఊరు దాటి అయ్యో ఈ ఊరును మనం విడిచిపోతున్నామని బాధపడుతూ భార్య బాధపడుతుంటే వెనక్కి చూసి భార్యను హక్కును చేసుకొని నువ్వేం బాధపడకు,
మన సంస్కృతి సాంప్రదాయాలే మనకు ముఖ్యము, మన గౌరవం ముఖ్యము, మన ఇతిహాసాలు పురాణాలు చెప్పినటువంటి యజ్ఞమే మనకు ముఖ్యము పద అని చెప్పేసి ఆ విధంగా పోతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఊరంతా అగ్ని జ్వాలలు రేగుతున్నాయి. ఏ విధంగా అయితే ఈ రోజు ఎండాకాలంలో కొండల ప్రాంతంలో చూస్తుంటాం, కొద్దిగా నిప్పు అంటగానే అడవి అంతా కూడా నిప్పుమయమైపోతుంటది. కాబట్టి ఆ ఊరంతా అగ్నిమయమైపోతుంది. అయ్యో ఏమైపోయింది అని చెప్పేసి ఆ భార్య ఆవేదన వ్యక్తం చేసింది, ఎందుకు ఊరంతా కాలిపోతుందని. అప్పుడు భర్త చెప్పాడు, తల్లి ఊరంతా బాగుండాలని నియమం లేదు, ఒక్క సత్పురుషుడు ఊరికి ఒక్కరుంటే ఆ గ్రామం అంతా అతని యొక్క ప్రభావం ఉంటుంది, ఆ గ్రామం సుభిష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి మంచి వ్యక్తిని బయటకు నెట్టేశారు. ఆ విధంగా అధర్మపూరితమైనటువంటి గ్రామం అంతా అగ్నిమయం అయిపోయిందని చెప్పారు. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా గ్రామాన్ని అంతా కూడా బాగు చేయకపోవచ్చు, కానీ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను, మంచి వారిని, సౌహృదయులైన సమాజాన్ని ఆదరించేటటువంటి మనసున్నటువంటి కొద్ది మందితోని ఒక సమితి వేసి ఇక్కడ మనందరం చూసాం. ఇక్కడ సమితి లోపల సన్మానం చేశారు. ఆ విధంగా కొందరిని ముందర పెట్టేసి సమాజంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులతో ఒక సమూహం ఏర్పాటు చేసి ఆ విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము మంచి వ్యక్తుల్ని గుర్తించి ఒక సభా వేదిక ఏర్పాటు చేసి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఈ విధంగా దేశం మొత్తం మీద హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ చెప్పారు. మరి ఏంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం? అసలు ఈ రాష్ట్రీయ స్వయం సేవక ఏం చేస్తుంది? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వల్ల ఏమి మార్పు జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు మనకు తెలుసు, 500 సంవత్సరాలుగా మన తీరని కోరిక నెరవేరింది. అయోధ్య రామాలయం కట్టుకోవడానికి ప్రధాన కారణము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. రాష్ట్రీయ స్వయం సేవకు ఈ భారతదేశానికి మణి కిరీటం లాగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు నిరంతరము టెర్రరిస్టులతో అగ్నిమయమైనటువంటి జమ్మూ కాశ్మీరు ఈ రోజు పర్యాటక క్షేత్రం లాగా అక్కడ ఉన్నటువంటి 370 ఆర్టికల్ తీసేసి సస్యశ్యామలమైనటువంటి శ్రీనగర్ లాంటి మహానగరాలను సుభిష్టమైనటువంటి పర్యాటక కేంద్రంగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి మనకి ఈరోజు మనకు కనిపిస్తుంది. రేపు రాబో రోజుల్లో ఇంకా అనేక మార్పులు చూస్తున్నాం కూడా. మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఏం చేస్తుంది అంటే చిన్న శాఖ అనేటటువంటి కార్యక్రమం చేస్తుంది. శాఖ అంటే ఏంటిది? శాఖ అంటే ఈ విధంగా ఒక కార్యక్రమము. ఈ కార్యక్రమం ద్వారా శాఖ అనే కార్యక్రమం అనే కార్యకర్త ఏ విధంగా అయితే సోదరి మాట్లాడుతూ చెప్పడం జరిగింది, వ్యక్తి నిర్మాణం అనేటటువంటి ప్రక్రియ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము చేస్తుంది అని. ఏంటిదా వ్యక్తి నిర్మాణము అన్నప్పుడు ఒక చిన్న సంఘ శాఖ అంటే కబడ్డీ ఆడుకుంటారు గ్రౌండ్లో. మన పిల్లలు, చిన్న పిల్లలందరూ కూడా గ్రౌండ్లో కబడ్డీ ఆడుకుంటుంటారు. ఒక 40 నిమిషాలు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా డాక్టర్ను సంప్రదిస్తే ఏం చెప్తున్నాడు? వాకింగ్ చెయ్యి, పొద్దున లేవగానే వాకింగ్ చెయ్యి, యోగా చెయ్యి, ఆసనాలు వెయ్యి, ప్రాణాయామం చెయ్యి అని చెప్తున్నారు. మనము మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేయము. మన వయసు అయిపోయి అన్ని రోగాలు వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం చేద్దామని చెప్తుంటాం. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏం చెప్తుంది? స్వామి వివేకానంద ఏదైతే చెప్పాడో, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరమైనటువంటి ఉదయం ఉన్నటువంటి ఒక 100 మంది యువకులు ఇస్తే ఈ దేశం యొక్క స్థితిగతిని మారుస్తా అన్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ కాదు, గుర్తుంచుకోండి. మన చరిత్ర వక్రీకరించబడ్డది. సింగపూర్ ను కేంద్రంగా చేసుకొని 1947 కంటే ముందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విదేశాల్లో బంధింపబడినటువంటి మన భారతీయ సైనికులను సేకరించి అక్కడ సింగపూర్ కేంద్రంగా భారతదేశానికి స్వతంత్రం ప్రకటించుకొని మొట్టమొదటి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు? తుమ్ ముజే ఖూన్ దో మజే తుమ్హే ఆజాదీ దూంగా అన్నాడు. కానీ వాళ్ళిద్దరితోని సాధ్యం కానటువంటి పనిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ డాక్టర్జీ తాను 1918లోనే ఇప్పుడు ఏదైతే MBBS అంటున్నామో ఆనాడు LMS అనేటటువంటి కోర్సు పట్టాను పుచ్చుకున్నాడు. చక్కటి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. కానీ తన లక్ష్యం ఏదైతే ఉందో ఈ భారతదేశానికి పట్టినటువంటి నిరాశ, నిస్పృహ, విఘటన కెరియర్ చీలిన జాతి, ఎవరికి వారు యమునా తీరైనటువంటి సమాజం ఉంది. దానికి ఉరణ ఈ దేశం సంస్కృతి లేదా, సంస్కారం లేదా, ఈ దేశం ఆర్థిక స్థితిగతులు లేవా? అన్నీ ఉన్నాయి. ధైర్యం ఉంది, శౌర్యం ఉంది, పరాక్రమం ఉంది. వీరోచితమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ విధంగా అక్కడ గుంపు ఉంది చూడండి. ఆ గుంపు వైపు పోతూ అతను చూశాడట. ఏముంది ఆ గుంపు దగ్గర పోయి చూసరికి ఆ చుట్టూ జనాలు ఉన్నారట.
చుట్టూల జనాలు ఎందుకున్నారని చెప్పి లోకల్ వేసేసరికి లోపల నీళ్ళలో ఒక వ్యక్తి కొట్టుకుంటూ బచావ్ 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 అని అరుస్తున్నాడు. అందరూ చూస్తున్నారు. మరి నీళ్ళలో పడి బచావ్ బచావ్ రక్షించు రక్షించు అని అడిగితే ఏం చేయాలి? ఎప్పుడు ఎవరో ఒకరు దూకి అతన్ని రక్షించాలి. కానీ అయ్యో రక్షించండి రక్షించండి రక్షించండి, అతను పడిపోతున్నాడు చనిపోతాడు చనిపోతాడు అని అందరు అంటున్నారు. ఎవరు దూకట్లేదు. అటు చూస్తారు కానీ ఎవరు దూకలేరు అనేసరికి ఒక అతను దూకాడు. ఒక అతను దూకగానే మీ అందరికి తెలుసుంటారు, ఈత వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే ఈత రాని వ్యక్తి నీళ్ళలో ఉంటాడో అతను భయంతో ఈ పడ్డ ఎవరైతే దూకుతారో అతన్ని గట్టిగా పట్టుకుంటాడు. అతన్ని తీసుకురావాలంటే ఇతను బలంగా దృఢంగా ఉండాలి. అతన్ని బయటకు తీసుకురావాలంటే టెక్నిక్ ఉండాలి. ఎందుకంటే ఇతను గట్టిగా పట్టుకుంటాడు. ఇతనికి ఎంత శక్తి లేదనుకోండి, అతన్ని పట్టుకొచ్చండి ఎందుకంటే శక్తి ఉండాలి. లేకపోతే ఇతను కూడా ఆ నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతన్ని పట్టుకొని గట్టిగా ముంచడానికే ప్రయత్నం చేస్తాడు. నేను బతకాలి కాబట్టి ఇతన్ని ఆధారం చేసుకుని పైకెక్కాలనుకుంటాడు. కానీ అతను ఏం చేశాడు? మొత్తానికి అతనితో ఫైట్ చేసి అతన్ని బయటకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఇదేవిధంగా చూస్తున్నటువంటి సమాజం అంతా కూడా చప్పట్లకు వచ్చారు. చప్పట్లు కొడుతూ చాలా గ్రేట్ పని చేశావు, గొప్ప పని చేశావు, నాకు కూడా ఈతొచ్చు, కానీ నేను ఆ ధైర్యం చేయలేకపోయినా నువ్వు ధైర్యం చేసావు, నువ్వు సాహసవంతుడివి అని ఇట్లా ఒక పెద్దలో ఉన్న కండువా తీసుకొచ్చేసి అతనికి కండువా వేయడానికి ప్రయత్నం చేశాడట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆగు ఆగు కొద్దిసేపు ఆగు అన్నాడు. అరే నువ్వు చాలా గొప్ప పని చేసావా, అందరూ సత్కరించాలి, నీకు చప్పట్లు కొట్టారు కాబట్టి నీకు కండు వేసి సన్మానం చేస్తున్నారు. ఉకరా ఉకో, అసలు నన్ను నూతిలోకి నూకేసింది ఎవడో చెప్పు. నన్ను నూతిలోకి నూకేస్తావాడు ఎవరు చెప్పు, ఎవరు అసలు ఫస్ట్ నన్ను నూతిలోకి నూకేసింది ఎవరు చెప్పి. అంటే చూడండి, ఎదుటివాడు ప్రాణంతో కొట్టుకుంటున్నా కూడా ఇక్కడ ఈతొచ్చు కానీ ధైర్యం లేదు. అందులో దూకితే నేను బతుకుతానో సస్తానో నాకు తెలియదు, ఆ బాయిలో లోతెంతో తెలియదు, ఇదే అపోహలో ఉన్నది. కానీ ఎవరో నూకేస్తే పోయి బతికింది తీసుకొచ్చారు. కాబట్టి విస్తృతి చెందినట్టు జాతి మనకి తయారైపోయింది. కాబట్టి ఈ విస్తృతిని తొలగించాలి. ఈ విస్తృతిని తొలగించడానికే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము చిన్న బాలబాలికలతోని ఇందాక చక్కటి సంస్కారవంతమైనటువంటి ఇక్కడ శివాజీ రూపంలో మనకు కనబడ్డటువంటి భరతనాట్యము, కూచిపూడి చాలా చక్కగా తెరమరుగైతున్నటువంటి సంస్కారాన్ని ఇక్కడ మనకు ప్రదర్శించినటువంటి వాళ్ళు మాతృమూర్తులు ప్రతి ఇంట్లో కూడా అట్లాంటి ఒక సంస్కారవంతమైనటువంటి బాలబాలికలను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మన పక్క రాష్ట్రమైనటువంటి నాగ్పూర్లో చిన్న పిల్లలతోని సంస్కారవంతంగా ఒక గంట సేపు ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతమైన సమాజం నిర్మాణం కావాలి. అదేవిధంగా దేశభక్తియుతమైనటువంటి మానసిక స్థితి నిర్మాణం కావాలి. తన కోసం కాదు సమాజం కోసం జీవించాలి. ఒక 20 నిమిషాలు భౌతిక కార్యక్రమాలు, 40 నిమిషాలు శారీరక్రమాలు. ఈ కార్యక్రమం ద్వారా ఎట్లాంటి కార్యకర్తలు నిర్మాణం అయినారు? ఈరోజు మనము ఏకనాథ్ ఏదైతే కన్యాకుమారిలో స్వామి వివేకానంద ర్యాక్ మెమోరియల్ చూడబోతున్నాం. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్థలము. దానికి నిర్మాణం చేసినటువంటి ప్రధాన కార్యకర్త ఎవరో తెలుసా? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రచారకు ఏకనాథ్ రానాడే. ఏకనాథ్ రానాడే సంఘ ప్రచారకుగా సర్కారుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని, చిన్న పని స్వామి వివేకానంద మనకు ఆదర్శము. ఇచ్చేసిన కనకదుర్గ కాలనీ, మారుతినగర్ కాలనీ, తెలంగాణ కాలనీ, ముత్యాలమ్మగుడి కాలనీ, పటేల్ నగర్ కాలనీ మరియు గన్నవారిగూడెం, అక్కలాయగూడెం నుండి విచ్చేసిన మహిళా సోదరిమణులకు, హిందూ బంధువులకి అందరికి ప్రత్యేక పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అడగగానే ఈ స్కూల్ గ్రౌండ్ను ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి భోజన సదుపాయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఆర్థిక సదుపాయాలు అందించిన మన కార్పొరేటర్ మిత్రులకు మరియు వ్యాపారవేత్తలకు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా వెనక ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి మరియు మా కమిటీ సభ్యులకు అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి వక్తగా మనకు సద్గురు సురేశ్వర ఆచార్య స్వామీజీ గారు
అడగానే సమయం ఇచ్చి వారి విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా స్వామివారికి స్వామీజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రధాన వక్త అయిన బలవత్రి గణేష్ గారు, తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ గారు చాలా చక్కటి సందేశాన్ని వివరించడం జరిగింది. మరియు శ్రీమతి గుండ్ల శారదా మేడం గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ యువర్ డిఫెన్స్ అకాడమీ రాష్ట్ర సేవా సమితి కార్యకర్త, ఆ మేడం గారు కూడా చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చి మన సమ్మేళనానికి మంచి సందేశం ఇచ్చారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన ముఖ్య విశిష్ట అతిథి మగమాల శివకుమార్ గారు, జనరల్ మేనేజర్ టీవీఎస్ షోరూమ్ గారికి, వారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సభాధ్యక్షులు బెల్లి దానయ్య గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మరొకసారి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. భోజనాలు కార్యక్రమం జరుగుతున్నాయండి. అదేవిధంగా మన చిల్డ్రన్స్ మంచి నృత్య కార్యక్రమం కానీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ భోజనాలు చేసుకుని వెళ్ళాలండి దయచేసి. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోలో భారత్ మాతా కీ జై. బోలో భారత్ మాతా కీ జై. ఎస్ఎల్బిసి బస్తీ హిందూ సమ్మేళనం పిలిచేసిన ముఖ్య అతిథి సద్గురు శ్రీ సురేశ్వర ఆచార్య స్వామీజీ గారికి మరియు ప్రధాన వక్త శ్రీ బలవతి గణేష్ గారికి, వక్త శ్రీమతి గుండ్ల శారద గారికి, హిందూ సమ్మేళన సమితి ఎస్ఎల్బి బస్తీ అధ్యక్షులు బెల్లి దానయ్య గారికి, మాచల్ల ప్రధాన కార్యదర్శి మాచల్ల రఘుపతి గారికి, కోశాధికారి సట్టు శివకుమార్ గారికి మరియు ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సహాయ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, మహిళా కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ఈ కార్యక్రమం చేసినటువంటి హైందవ సోదరిమణులకు, ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్కు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనమందరం ఈ హిందూ సమ్మేళనంలో కలవడం జరిగినది. ఆర్ఎస్ఎస్ అనేది 1925 సెప్టెంబర్ 27 విజయదశమి రోజున డాక్టర్ కేశవ్ బలరామ్ హెడ్గేవార్ చే మహారాష్ట్రలో నాగపూర్లో స్థాపించబడిన అతిపెద్ద జాతీయవాద స్వచ్ఛంద సంస్థ. ఇది క్రమశిక్షణ, హిందూ సంస్కృతి పరిరక్షణ మరియు సామాజిక సామరస్యంతో దాని మీద దృష్టి పెడుతుంది. ప్రధాన లక్ష్యం హిందూ సమాజాన్ని ఏకం చేయడం. ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యం హిందూ సమాజాన్ని ఏకం చేయడం, మనమందరం కలిసి ఉండడం, భారతీయ పుట్టడమే మన అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్ఎస్ఎస్ అనేది ఏ కులానికి, ఏ మతానికి, ఏ రాజకీయ పార్టీలకు కానీ సంబంధించినది కాదు. ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా ఆర్ఎస్ఎస్లో పాల్గొనవచ్చు, పనిచేయవచ్చు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది వాలంటీర్స్తో స్వచ్ఛందంగానే సేవ చేస్తున్నారు. కావున మనమందరం ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు ఎంతో గర్వించదగ్గ విషయం. ఈరోజు హిందూ సమ్మేళనానికి విశిష్ట అతిథిగా నన్ను ఆహ్వానించిన ఎస్ఎల్బిసి బస్తీ హిందూ సమ్మేళన సమితి సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ హిందూ సమ్మేళనానికి విజయవంతం చేయడం కోసం శ్రమించిన ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ వాలంటీర్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ హిందూ సమ్మేళనం విజయవంతం అవ్వడానికి సహకరించిన దాతలకు మరియు శ్రీచైతన్య స్కూల్ యాజమాన్యానికి, సంస్కృతి స్కూల్ యాజమాన్యానికి మరియు ఇక్కడ విచ్చేసిన ప్రధాన పార్టీ పెద్దలకి మరియు పోలీస్ సిబ్బందికి అండ్ ఇంత ఓపికగా కూర్చున్న అక్కలకి, చెల్లెలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ సమయం తక్కువ ఉంది కాబట్టి మనం కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఈ అవకాశం కల్పించి నేను ఒక హిందువుగా పుట్టినందుకు నాకు ఈ అవకాశం దొరికింది. ఈ రోజు నేను చాలా గర్వంగా గర్విస్తున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి. థ్యాంక్ యూ.